హాయ్ అండి. నేను మేకకాళ్ళ కూర చేస్తున్నాను. ఫస్ట్ అయితే మేకకాళ్ళ కూర ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేస్తే నీచు వాసన రాకుండా ఉంటుంది. క్లీన్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, జీలకర్ర, ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. మసాలా పౌడర్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మేకకాళ్ళ కూర అందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు, సరిపడ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడ కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసులు నీళ్లు వేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్లు పెట్టుకోవాలి. 7-8 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. విజిల్లు అయిన తర్వాత ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి కొంచెం మటన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఇంకా కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, మటన్ పాయ రెడీ. నేను జొన్న రొట్టె చేశాను, అందుకే పులుసు పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.